41 తస్మాత్తవమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహి హేనం జ్ఞానవిజ్ఞాన నాశనమా. ఓ అర్జున, అత్యంత పాపభూయిష్టమైనది మానవునిలో ఉన్న జ్ఞానమును విజ్ఞానమును నాశనం చేసేది అయిన ఈ కామాన్ని జయించాలంటే ముందుని ఇంద్రియములను వాటి విషయగ్రహణ శక్తిని అదుపులో పెట్టుకో, తరువాత కామాన్ని జయించు. మనం ఇంతవరకు కామం అంటే కోరికల గురించి మాట్లాడుకున్నాము. మరి కామాన్ని జయించడానికి మార్గం ఏమిటి అనే విషయానికి చర్చిద్దాము. కామమునకు ఆశ్రయం ఇంద్రియములు, కాబట్టి ముందు ఇంద్రియములను కట్టడి చేయాలి. ఎందుకంటే ఇంతకు ముందు కామమునకు మూలము మనస్సు బుద్ధి ఇంద్రియములు అని చెప్పుకున్నాము. మనకు కనపడేవి ఇంద్రియములు. ముందు ఇంద్రియ నిగ్రహం అలవరచుకుంటే కామానికి ఒక ఆసరా తొలగి పోతుంది. తరువాతది మనస్సును నిగ్రహిస్తే ఇంక కామము ఏమీ చేయలేదు. ఇంద్రియములు మనస్సు మన వశంలో ఉంటే బుద్ధి కూడా మన వశంలో ఉంటుంది. అప్పుడు కామము ఒంటరిదైపోతుంది, ఏమీ చేయలే